వైఎస్ఆర్సీపీ ఒకటి సార్, గతంలో వైఎస్ఆర్సీపీ అమరావతిని వ్యతిరేకించింది అన్న దగ్గర వీళ్ళు వేసిన కమిటీలోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ అమరావతిని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఉండవల్లి పెనుమాక రైతులు ఎప్పుడైతే పిలుపునిచ్చారో గతంలో వాళ్ళు చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ కనుక సంఘీభావం ప్రకటిస్తూ ఉండుంటే, నేను మొదటి నుంచి మొత్తుకుంది అదే నా విశ్లేషణలో కూడా, సంఘీభావం ప్రకటించుంటే వాళ్ళు అంబిగ్యూటీ పడిపోయింది. పైపచ్చి పెనుమాక ఉండవల్లి రైతులు పిలిస్తేనే వెళ్ళారు. అది కూడా నేను చెప్తాను, ఆ రైతులు ఖచ్చితంగా చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పారు. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే అడ్డుకున్న నేపథ్యం కనుక చూస్తే, ఇవాళ ఇందాక వంశీ చెప్పినట్టు ఖచ్చితంగా ఆయన ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు చేయొచ్చు, వెళ్ళక్కర్లేదని. లేదన్నప్పుడు తగిలించి తమాషా చూసే నేపథ్యం అన్న దగ్గర విజువల్స్ చూస్తే ఇద్దరు గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరూ సమన్వయం చేస్తున్నారు. ఆయన రాయిచ్చు కొట్టినోడేమో ఆ ఛానల్ వాళ్ళేమో హ్యాపీగా ఆయన వైఎస్ఆర్సీపీ కూటమిలో కలిపి ఆ గుంపులో కలిపినట్టు చూపిస్తున్నారు. వాళ్ళేమో నారా లోకేష్ గారితో ఉన్న ఫోటోలు ఇవన్నీ చూపిస్తున్నారు, ఆ వ్యక్తులకు సంబంధించిన ఆ పెద్ద ఆయన నేను, ఆ కుర్రాన్ని నేను. సో ఇవన్నీ అందరం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఇవాళ ఎవరు చెప్పాలి పారదర్శకంగా? గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పాలి. ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అన్నవి ఎంతవరకు సమంజసం? ఫస్ట్ థింగ్, అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పేరునేని గారు ఆ కుర్రాడవడో ఇద్దరు తిట్టుకున్నారు. మీ కులానికి ఏం చేశారని ఆ బూతులు మాట్లాడింది కూడా నేను ఖచ్చితంగా తీవ్రంగా ఆక్షేపిస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న వాళ్ళు బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆగ్రహావేశాలు, ఉద్రేకభరితమైన వాతావరణంలో సంయమనాలు కోల్పోతే, విచక్షణ కోల్పోతే గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలు చాలా తీవ్రంగా చూసాం మనందరం. 11 స్థానాలకు పరిమితం చేసిన ప్రజలు ఇలాంటివన్నీ చాలా కేటగిరికల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇందాక వంశీ మాడుతూ అది శ్మశానం అన్నారు, లేదంటే ఇంకోటి అన్నారు. ఇవన్నీ నిజమే, అన్నారు అనలేదు, ఆర్గ్యుమెంట్స్ చచ్చాం అందరం. కానీ శాశ్వత రాజధాని గజెట్ తీసుకొచ్చేది ప్రజల రాజధాని, ప్రజలందరికీ యాక్సెప్టెన్స్ ఉన్న దగ్గర చచ్చినట్టు అంబటి రాంబాబు అయినా సరేలే పేరునేనైనా చచ్చినట్టు దాంట్లో ఆ రాజధాని నిలవలసిందే. ఇంక మళ్ళీ వాళ్ళు ఒప్పుకునేదేటే. ఇప్పుడు అది ఒప్పుకుంటాను కనుక శాశ్వత రాజధాని కాదా? అంచేత ఆర్గ్యుమెంట్ తప్పని చెప్తాను. ఎందుకంటే ఇవాళ పీపుల్స్ క్యాపిటల్ రాష్ట్రానికి రాజధాని కింద దాన్ని అమరావతిని ఇచ్చిన తర్వాత నాకైనా మీకైనా ఎవరికైనా హక్కు ఉండాలి. ఇవాళ అమరావతికి వస్తావా, వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాను, వీడియో చేయాలని మీరు నన్ను ఛాలెంజ్ చేయక్కర్లేదు. అంబటి రాంబాబుని పేరు నేను లెక్కల్ని ఉద్రేకభరితంగా మీరు యాక్సెప్ట్ చేస్తున్న కానీ లోపల రావడానికి అనడానికి కూడా లేదు. ఎందుకంటే 40% ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్ఆర్సీపీ అనుకుంటే 40% ప్రజలకు అమరావతి ఇష్టం లేదు అనుకుందాం ఎగ్జాంపుల్. కానీ 60% యాక్సెప్టెన్స్తో మీరు వచ్చిన తర్వాత అమరావతి శాశ్వత రాజధాని అయిన తర్వాత ఆ 40% కూడా చచ్చినట్టే. ఇప్పుడు మీరు అమరావతి రాజధానిగా చేసి దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో అంటే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి పరిపాలించారు కదా ఆయన. ఎవరు దానికి తప్పించుకోవడానికి లేదు కదా. చూద్దాం, అన్సర్టనిటీలో ఉద్రేకభరితమైన వాతావరణాన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు అన్నప్పుడు తూతుమేమేల టైప్లో నా ఆడు వీవాడు ఇది నేవాడు అని ఇదేదో ఇద్దరు పిల్లల మధ్యలో మొగుడు నిలిపినట్టు తగ్గులు కాదు కదా. అక్కడ ఉన్న పోలీస్ అధికారులు తక్షణం వాళ్ళ మీద రాయిసినోడు మీడియా పరంగా ఎంత ఐడెంటిఫై అవుతున్నప్పుడు వాడి మీద తక్షణ చర్యలేవి. ఇవి కదా ప్రజలకు కావాల్సింది. ఇప్పుడు మీరు అన్నాక ఉన్నాడు సార్, పల్నాడులో జరిగిన ఒక ఉదంతం చెప్పారు. ఎవరు మన బుద్ధ వెంకన్న గారు దీను ఆయన ఎవరు బోండమ్మ గారు వెళ్ళారు. నిజంగా అక్కడ వ్యక్తిగతంగా అతను డిప్యూటీ చైర్మన్ కేటగిరీలో ఉన్న వ్యక్తి కిషోర్ అన్న వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడి చేసినప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను లోపటేశారు కదా, సైనికపూర్లో దొరికాడు కదా కేజీ మాంసం కొట్టు. సో ఇవన్నీ తెలిసిన పరిణామాలే కదా. చట్టం ముందు ఎవడు ఎక్కడ తప్పించుకోలేడు కదా. కేజీ మాంసం కాన్సెప్ట్ తెలియదు మీకు? భరణి అవుతున్నట్టు ఇష్టమే తెలుసు. తప్పించుకున్నవాడు ధన్యుడి సింహతి అంటే కుదరదు కదా. ఎంత వేడిగా ఉన్నా మీరు సల్లారుస్తారు. లేకపోతే ఒకటండి, ప్రభుత్వం మారినా ప్రభుత్వం మారకపోయినా శిక్షలు తప్పవు. అంచేత కోతి పనులు చేసే సైనికుల రూపంలో ఉన్న తెలుగుదేశం అయినా జనసేన అయినా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అయినా మీరైతే తప్పించుకోలేరు. కర్మగాలి ఈ ప్రభుత్వం రిపీట్ అయింది అనుకోండి, ఈ బాధలు మీకు తప్పవు. కర్మగాల ప్రభుత్వం వస్తే ఇప్పుడు చూడు, కీర్తనమ్మ నేను జుట్లు పీక్కున్న పంచాయతీలు ఎన్నో ఉండి అరుణమ్మాయిలు అందరూ ఏది ద్వారంపూడి చంద్రశేఖర్ దగ్గర ఏడు చేశారు 2 సంవత్సరాలు ప్రభుత్వం. ఏడు చేశారు చెప్పాలండి. ఊరికే పంచాయతీలు అక్కడికి వచ్చి అమ్మ గోలగోల, నేనేమో అలా కదమ్మా ఇలాగ నేను చెప్పుకుని సావడం, ఇదే వంశీ మధ్యలో వచ్చి చూస్తారు కదా అని వెండితెర మీద అంటే 2 సంవత్సరాలు గోపెట్లో ఉన్నారండి ఎవరు నాయకులు. దెబ్బలు తిరుగుతుంది జన సైనికులు. వాళ్ళ పట్ల మీ నాయకుడు నిలబడ్డాడంటే ఇప్పటికి కూడా అపదపజప స్టోరీయే. అంచేత సంయమనాలు విచక్షణలో కోల్పోతున్న కార్యకర్తలకి అభ్యర్థన ఏంటంటే ప్లీజ్ సెన్సిటివ్ లైన్స్ ని దాటకండి. సరే అలాగే చేద్దాం సార్. ఓకే మాట్లాడండి. ముందు వెంకటరెడ్డి గారు ఒక్క వాట ఏంటంటే అప్పటి నుంచి కొట్లాడుతున్నాను కానీ ఇంతవరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి? మొన్న దాకా 3 క్యాపిటల్ అన్నారు, ఇప్పుడేమో అమరావతి రైతులకు మద్దతు అంటున్నాడు. మొన్న మావి గారు వచ్చారు. అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి? ఊరికి అమరావతి టాపిక్ మీద ఏదో ఒకటి రాజకీయం చేస్తూ మా నాయకులు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం కోసం అక్కడికి ఏంటి సినిమాటిక్ వేలో టీడీపీ వాళ్ళు మా మీద రాలేశారు, వైసీపీ వాళ్ళు మా మీద రాలేశారు అని చెప్పుకోవడం తప్ప అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి? అంటే ఇప్పుడే చెప్పండి. పార్టీలు దేనికి గుర్తులకు స్టాండ్ లేవు. మా సైకిల్ పార్టీకే స్టాండ్ ఉంది. చచ్చినట్టు మా అందరికి అమరావతి రాజధాని ఇచ్చారు, ఇంకో బాధ లేదు. స్టాండ్ వేస్తారు దాన్ని. సరే ఓకే మాట్లాడు.
దట్స్ వాట్ సార్. వీళ్ళకి క్లారిటీ లేకుండా అమరావతి రైతుల్ని అప్పుడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి వాళ్ళని భయంకరంగా ఇది చేయించి మీరు ఆ మహిళలను ఎంత కించపరిచేలాగా మాట్లాడారో అప్పుడు మనం మర్చిపోకూడదు కదా. వాళ్ళ మీద ఎస్ఏ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రోజు వాళ్ళ అడ్డాలోకి పోయి వాళ్ళు మమ్మల్ని ఏమనకూడదు పూలతో స్వాగతం పలకాలంటే అది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మీరు ఏమి ఇస్తారో మీకు తిరిగి అదే వస్తుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడు, అక్కడి నుంచి ఇంతవరకు ఏమీ లేదు అన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి రాగానే ప్రతిపక్ష హోదా తీసుకొని వచ్చేస్తాను అన్నాడు, ప్రత్యేక హోదా తీసుకొని వచ్చేస్తాను అన్నాడు. ఏమైపోయింది? జాబ్ క్యాలెండర్ చేస్తాను అన్నాడు. అలా కాదు కదండి. అమ్మా సీజ్ ద షిప్ మన చేతిలో ఉంది. లేదు ఉండదు. మరి రాపోయినప్పుడు అడకెళ్ళి తిట్టండి ఎందుకంటాం? అంతేగాని సీజ్ ద షిప్ మీద కూడా మీకు రావాలి. మీరు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ మేము మాట్లాడుతూ తీసుకోవాలి ఆ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కంటే తప్పే ఉంది, మమ్మల్ని ఎందుకు నిర్బంధిస్తున్నారని మీరు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో నిర్బంధించారు నవోటల్ హోటల్లో. ఆయన పాకిస్తాన్ బార్డర్ లో లేడు కదా. ఏపీలో వైజాగ్ లో ఉంటే హోటల్ ఎందుకు నిర్బంధించారు? ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి కోసం తెలంగాణ బోర్డర్ దగ్గర ఎందుకు నిర్బంధించారు ఆ రోజు? అప్పుడు తెలియదా మీకు పవన్ కళ్యాణ్ గారు ఏపీలో రానికి ఆయనకు రైట్ లేదా? ఆయన ఎక్కడికైనా పోగొట్టాడు ఈ రాష్ట్ర పౌరుడు మీకు తెలియదా? అంటే మీరు నిర్బంధిస్తే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తప్పు, ఇప్పుడు మేము అమరావతి రైతుల దగ్గర మీరు కొట్లాటం జరుగుతుంటే ఘర్షణ ఆపడం కోసం నిర్బంధిస్తే తప్ప. అలా ఎలా మీరు మాట్లాడతారు వెంకటరెడ్డి గారు? రెండు మీరు చేసే పనులే కదా. అమరావతి రైతులు మీ మీద ఆగ్రహంతో ఉన్నారని మీకు తెలుసు, అక్కడికి వెళ్తే ఇష్యూ రేజ్ అవుతుందని మీకు తెలుసు. వాంటెడ్ గా ఈ ఇష్యూ మీరు టేక్ ఓవర్ చేసింది ఎందుకు? అక్కడ మీరు ఒక గేమ్ ప్లే చేయడానికా లేకుంటే రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి కోసం అంబటి గారు ప్లస్ పేర్ని నాని గారు అక్కడికి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు, అక్కడ రెండు కనపడుతున్నాయి. వైసీపీ వాళ్ళు మీ వాళ్ళని చూపిస్తున్నారు, మీ వాళ్ళే ఉన్నట్టు అక్కడ వెనకలు వచ్చి నిలబడుతున్న మనుషులు మీ వాళ్ళుగానే మనం చూస్తున్నాం. సో అది కూడా మీరు కన్సల్ట్ చేసి మాట్లాడాలి కదా సార్. ఇంకొక విషయం, మీరు పర్మిషన్ ఇస్తే ఇంత దానికి కూడా నేను సాయి కేసులో ఒక పాయింట్ ఇస్తే అది ఆన్సర్ చేస్తాను నేను వెంకటరెడ్డి గారు. ఆన్సర్ చేసి ఇంకోటి ఏదో కూడా వీళ్ళు అంటున్నారు, అప్పుడు ఇలా శబదాలు చేశారు కదా అది ఏమైందని. వాళ్ళు బాగానే తిరుగుతున్నారు, అది కూడా చెప్పండి. ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇంతకుముందు వంశీ గారు చెప్పినా నేను చెప్పినా మీరు అధికారంలోకి రాగానే అమాంతంగా మార్పులు వచ్చేయాలి. అధికారంలో చిన్న చిన్న ప్రతి ఇష్యూని మేము కదా మరి అధికారంకి వచ్చి మీరు దెబ్బలు తినడానికి ఇప్పటికీ న్యాయం చేయకపోతే ఇంకెందుకు వచ్చినట్టు మీ ప్రభుత్వం? మరి ఎందుకు పెద్ద పెద్ద వేగాలు మాడారు సార్? దానికన్నా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ మేము వ్యక్తిగతంగా పడిన ఇబ్బంది గురించి పార్టీ కన్సిడర్ చేసి ఇప్పటికిప్పుడు మా కోసం న్యాయం చేయడం ఇంపార్టెంటా, రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి న్యాయం చేయడం ఇంపార్టెంటా అని మీరు ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినందుకే, ఆయన అంత పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తేనే ఆయన ప్రభుత్వం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారు. అంతటితో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన ఇబ్బందులు, ఆయన వ్యక్తిగత విమర్శలు జగన్మోహన్ సరే సరే సింపుల్ గా చెప్పండి, సాయి కృష్ణ గుండి ఏం మిస్ అయ్యారు? సార్ సాయి కృష్ణ గారి ఎపిసోడ్ లో వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మాటలు మారుస్తూ ఒక్కొక్క వేరియేషన్ చూపించారు అన్నారు. నాకు బాగా గుర్తుకుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు పొద్దున్న 9 గంటలకి ఏటూ గారు నుంచి తల్లి చెల్లి బాబాయ్ ఏమమ్మా నాకు అర్థం కాదు. అడిగిన సమాధానం చెప్పమంటే తల్లి ఒక ఆయన, ఇంకో చెల్లి, ఇంకొక నువ్వేమో బాబాయి.